ఓం శాంతి. ఈరోజు మురళి 8/6/2026. మధురమైన పిల్లలారా, ఈ విశ్వమంతా ఈశ్వరీయ కుటుంబమే, భగవంతుని యొక్క కుటుంబం. కావుననే నీవే తల్లివి తండ్రివి, నీవే సర్వము అని గాయనం చేస్తారు. మేము మీ పిల్లలము అంటారు. ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా ఈశ్వరుని కుటుంబానికి చెందిన వారిగా అయ్యారు. చెప్తూ ఉంటిమి ఇదంతా పరమాత్మ యొక్క ప్రపంచమే, కుటుంబమే అని. అయితే ఇప్పుడు డైరెక్ట్గా సముఖంగా ఆయన కుటుంబానికి చెందినవారుగా అయ్యాం. ప్రశ్న: బాబా నుండి 21 జన్మల వారసత్వాన్ని పూర్తిగా తీసుకునేందుకు సహజ విధానమేమి? జవాబు: సంగమయుగంలో శివబాబాని మీ వారసునిగా చేసుకోండి. ఆయన్ని మీ కొడుకుగా చేసుకోండి. మీ బిడ్డలు కొడుకులు మీకెంత బరువు బాధ్యత అనుకుంటారో అట్లా బాబా యొక్క యజ్ఞాన్ని, బాబా సెంటర్ని, బాబాను మనం బిడ్డగా చేసుకున్నప్పుడు బాబా ఇంటి బాధ్యత, బాబా యజ్ఞం బాధ్యత కూడా నాది అనేటువంటిది నాలో వస్తుంది. బాబాని కొడుకుగా చేసుకోవడం అంటే అంతే కదా. మన కొడుకులకి ఏం చేసినా కూడా లెక్క పెట్టాం. అయితే బాబాకు కూడా మీరు అందరూ లెక్క పెట్టారు కదా. ఆలోచించండి. వారసునిగా చేసుకోండి. తనువు మనస్సు ధనాలతో వారిపైన బలిహారం అవ్వండి. అప్పుడు 21 జన్మలు మీకు పూర్తి వారసత్వం లభిస్తుంది. ఏ పిల్లలైతే సంగమయుగంలో తమ పాత వాటినన్నింటినీ ఇన్సూరెన్స్ చేసుకుంటారో వారికి 21 జన్మలు నేను ప్రతిఫలాన్ని ఇస్తానని బాబా అంటారు. ఇన్సూరెన్స్ మ్యాగ్నెట్ బాబా. అక్కడ ఇన్సూరెన్స్ లౌకికంలో చేస్తే నేను చనిపోతే నా పరివారానికి దొరుకుతుంది. ఇక్కడ ఇన్సూరెన్స్ బతికిండగానే మనకు చనిపోయినా కూడా మనకే లభిస్తుంది, బతికిండగా కూడా దాని ప్రతిఫలం మనకే లభిస్తుంది. ఇది 21 జన్మలకు లభించే ఇన్సూరెన్స్. నేను ప్రతిఫలాన్ని ఇస్తానని బాబా అంటున్నారు. మనం బాబాని వారసునిగా చేసుకుంటే, బాబానే నా సర్వస్వంగా చేసుకుంటే, బాబా పైన మనం బలిహారం అయితే, తనువు మనసు ధనాలను సంపూర్ణంగా స్వాహా చేస్తే, శ్రీమతానుసారంగా ఉపయోగిస్తే పూర్తి వారసత్వానికి అధికారులుగా అయిపోతాం. పాట: నయనహీనునికి దారి చూపించండి ప్రభు, అడుగడుగులోనూ దెబ్బలు తింటూ వచ్చాం. నయనహీనుకో రాహు దికావో ప్రభు, పగ్ పగ్ పర్ ఠోకర్ కాయే అని చెప్పి అడుగడుగున దెబ్బలు తింటూ వచ్చామనేది పాట. అయితే ఇప్పుడైతే సమాప్తమైపోయింది కదా. ఓం శాంతి. ఓం శాంతి బాబా. పిల్లలు పాటను విన్నారు. భక్తులు భగవంతుని ఈ విధంగా పిలుస్తారు. భగవంతుని గురించి పూర్తి తెలుసుకోని కారణంగా భక్తులు ఎంతో దుఃఖితులుగా ఉన్నారు. భక్తి మార్గంలో ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఇది కేవలం ఈ జీవితం విషయం కాదు. ఎప్పుడైతే భక్తి ప్రారంభమైందో అప్పటి నుంచి ఎదురు దెబ్బలు తింటూనే ఉన్నారు. భారతదేశంలోనే దేవీ దేవతల రాజ్యం ఉండేది. దానిని స్వర్గము సత్యఖండము అని పిలుస్తారు. అప్పుడు భారతదేశం సత్యఖండంగా ఉండేది. భారతదేశ మహిమ చాలా అద్భుతమైనది. ఎందుకంటే భారతదేశం పరంపిత పరమాత్మ యొక్క జన్మస్థానం. వారి అసలు పేరు శివ. శివ జయంతిని జరుపుకుంటారు. రుద్ర జయంతి లేదా సోమనాథ జయంతి అని ఎప్పుడు అన్నారు. శివ జయంతి లేదా శివరాత్రి అంటారు. స్వర్గస్థాపన చేసేది ఒక్క స్వర్గస్థాపకుడైన బాబాయే. ఇప్పుడు భక్తులందరికీ భగవంతుడు ఒక్కడే ఉంటారు. అందరూ నయనహీనులుగా ఉన్నారు. ఈ 2 కళ్ళు ఉన్నా కూడా 3వ కన్ను బుద్ధి నేత్రము, మనోనేత్రము, బుద్ధి నేత్రము యొక్క దివ్య బుద్ధి, దివ్య దృష్టి యొక్క ఈ నేత్రం లేదు. అందరూ నయనహీనులుగా ఉన్నారు. అనగా జ్ఞాన చక్షువు, దివ్య నేత్రము ఎవరికీ లేదు. నేను ఆత్మ అని తెలుసుకున్న అవగాహన ఎవరిలోనూ లేదు. నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. ఒకవేళ నేను ఆత్మనని తెలుసుకున్న, కొందరు మహనీయులు తెలుసుకున్నారు, అయితే కూడా ఆత్మనే పరమాత్మ అంటారు. అప్పుడు లేదా ఆత్మ నిర్లేపి అంటారు. తద్వారా ఆత్మని తెలుసుకున్నా కూడా ఆత్మను నేను
పరమాత్ముని సంతానమును ఇప్పుడు బాబా నుండి నేను పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలా అనేటువంటి జ్ఞానం యథార్థంగా ఎవ్వరికీ లేదు. బాబా వచ్చి చెప్తే తప్ప ఈ జ్ఞానం ఎవ్వరికీ తెలియదు. నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తానని భగవంతుడు చెప్తున్నారు. శ్రీమద్ భగవద్గీత ముఖ్యమైన శాస్త్రం. శ్రీ అనగా శ్రేష్టమైన మతం. ఇప్పుడు మిమ్మల్ని వివేకవంతులుగా తయారు చేయడం జరుగుతుంది. దివ్య చక్షువు అనగా జ్ఞానం అనే 3వ నేత్రమును చూపిస్తారు. నిజానికి జ్ఞానపు 3వ నేత్రం బ్రాహ్మణులైన మీకు లభిస్తుంది. దీని ద్వారా మీరు శివబాబాను మరియు బాబా యొక్క రచన అయిన ఆది మధ్యాంతాలను తెలుసుకుంటారు. ఇప్పుడు అందరిలో దేహ అహంకారము లేదా పంచవికారాలు ఉన్నాయి, కావున ఘోర అంధకారంలో ఉన్నారు. ఇప్పుడు పిల్లల వద్ద ప్రకాశం ఉంది. మీ ఆత్మ మొత్తం సృష్టి యొక్క చరిత్ర మరియు భూగోళాలను తెలుసుకునేది కూడా నంబర్ వారుగా, దాన్ని గుర్తు చేసుకునేది నంబర్ వారుగా. ఇంతకుముందు మీరు అజ్ఞానంలో ఉండేవారు. జ్ఞాన అంజనాన్ని సద్గురువు ఇవ్వడంతో అజ్ఞాన అంధకారం వినాశమయ్యింది అనే గాయనం ఉంది. అంజనం అంటే అక్కడ కాటుక అంటారు, స్థూలమైన కాటుక విషయం కాదు. పూజ్యులుగా ఉన్నవారే మళ్ళీ పూజారీలుగా అయిపోయారు. పూజ్యులు ప్రకాశంలో ఉన్నారు, జ్ఞానం యొక్క ప్రకాశంలో. పూజారీలు అజ్ఞాన అంధకారంలో ఉన్నారు. పరమాత్మను నీవే పూజ్యుడివి, నీవే పూజారివి అనడానికి వీల్లేదు. పూజ్యులు పూజారీలు అంటే ఇక్కడ స్థూలమైన పూజారీలుగా కాదు తీసుకోవాల్సింది. అర్ధకల్పం మనమే పూజ్యులుగా ఉంటేమి, అర్ధకల్పం మనమే పూజారీలుగా అయ్యాం. పూజ్యుల నుండి పూజారీలని మనకు మాత్రమే వర్తిస్తుంది, కానీ పరమాత్ముడు పూజ్యుడు పూజారిగా కారు. ఆయన పరమ పూజ్యులు, సదాకి ఒకే రకంగా పూజనీయులు. అతడు పరమ పూజ్యుడు అనగా అందరినీ పూజ్యులుగా తయారు చేసేవారు, కావున వారిని పరమ పూజ్యులు అంటారు. పరంపిత పరమాత్మ అనగా పరమాత్మ. శ్రీకృష్ణుని ఎప్పుడు ఇలా అన్నారు పరమాత్ముడని. అతన్ని అందరూ భగవంతుడైన తండ్రి అని భావించారు, ఇతర ధర్మస్థులు భావించరు. నిరాకారుడైన తండ్రినే గాడ్ ఫాదర్ అని అంటారు, దేవాది దేవ అని పిలుస్తారు. అతడు కూడా ఆత్మనే, మనం కూడా ఆత్మనే, కానీ ఆయన ఉన్నతోన్నతమైన వారు. చూడడానికి బిందువు, కానీ రూపంలో బిందువు, గుణాలలో సింధువు, అనేక గుణాలకు సాగర్లు. పరమాత్మ అయినారు. ఆ పరమాత్మ ఎల్లప్పుడూ పరంధామంలోనే ఉంటారు. ఇంగ్లీష్లో సుప్రీం సోల్ అని అంటారు. ఆత్మ పరమాత్మ చాలా కాలం దూరంగా ఉన్నారు అని కూడా మీరు పాడతారు. అంతేకాని పరమాత్మ నుండి పరమాత్మలు చాలా కాలం దూరంగా ఉన్నారు అని గాయనం లేదు కదా. ఒకవేళ అందరు పరమాత్మలైతే అట్లా చెప్పాలి కదా, పరమాత్మ నుండి పరమాత్మలు దూరంగా ఉన్నారని. ఆత్మయే పరమాత్మ, పరమాత్మనే ఆత్మ అని అనడం మొట్టమొదటి తప్పు. ఆత్మ జనన మరణాల్లోకి వస్తుంది, పరమాత్మ జనన మరణాల్లోకి రారు. భారతవాసులైన మీరు స్వర్గవాసీలుగా పూజ్యులుగా ఉండేవారు. దేవీ దేవతలందరూ ఈ మానవాళికి పూజ్యులే. ముక్కోటి దేవతలు ఈ మానవ ప్రపంచంలో అందరికీ పూజ్యులే కదా, అందుకే పూజింపబడతారు. పవిత్రులు కాబట్టి పూజింపబడతారు. ఇదంతా ఈశ్వరుని యొక్క కుటుంబమే. మనమందరం భగవంతుని యొక్క సంతానం, మనమందరం ఈశ్వరీయ పరివారం. ఈశ్వరుడు రచయిత. నీవే తల్లివి తండ్రివి, మేము మీ పిల్లలము, మీ ఆస్తికి మేము హక్కుదారులము అని మహిమ కూడా చేస్తారు. మరి ఇది కుటుంబమైనట్లే కదా. మీరు తల్లి తండ్రి అని ఎవరినంటున్నారో చెప్పండి అని అడగాలి. భగవంతుని చూస్తే చెప్తారు కదా, భగవంతుడా నువ్వే తల్లి తండ్రి అప్ప, నువ్వే బంధువు గురువు అప్ప అని చెప్తారు కదా. అలాగే అలా ఎవరంటున్నారు? ఆత్మనే కదా. నీవే తల్లి తండ్రిని శరీరం కంటారా ఏమన్నా? శరీరానికి తల్లి తండ్రి ఉన్నారు కదా, ఆత్మకే పరమాత్మ తల్లి తండ్రి. అచ్చా మీరు తల్లి తండ్రిని ఎవరినంటున్నారో చెప్పండి. అలాగే అలా ఎవరంటున్నారు? ఆత్మ అంటోంది, నీవు తల్లివి తండ్రివి, నీ కృపతో మేము అపారమైన స్వర్గ సుఖాలను స్వర్గంలో పొందాము అని ఆత్మ అంటుంది. తల్లి తండ్రి అయిన మీరు వచ్చి స్వర్గస్థాపన చేస్తారు. కావున బాబా అంటున్నారు, బాబానే వచ్చి స్వర్గస్థాపన చేస్తారు కదా. మేము మీ పిల్లలుగా అవుతాము.
నేను స్వర్గ స్థాపన చేసేందుకు సంగమయుగంలోనే వచ్చి రాజయోగాన్ని నేర్పుతాను. మనుషుల బుద్ధి పూర్తిగా భ్రష్టంగా అయిపోయింది. స్వర్గాన్ని నరకంగా భావిస్తారు. అక్కడ కూడా కంసుడు, జరాసంధుడు, హిరణ్యాక్షుడు మొదలైన వారున్నారని చెప్తారు. మీరు వాటిని మర్చిపోయారా? స్వర్గంలో కూడా రాక్షసులు ఎక్కడి నుంచి వస్తారు? దేవతలకు కూడా శత్రువులు ఉన్నట్లుగా చూపించేస్తున్నారు. శివ జయంతిని కూడా భారతదేశంలోనే జరుపుకుంటారు. శివరాత్రి అంటారు. అది ఏ రాత్రి? ఈ స్థూలమైన రాత్రింబవళ్ళ రాత్రే, అజ్ఞాన రాత్రే? ఆలోచించాలి కదా. అది ఏ రాత్రి? ఇది బ్రహ్మ యొక్క బేహద్ రాత్రి. బాబా సంగమయుగంలోనే వచ్చి రాత్రిని పగలుగా, నరకాన్ని స్వర్గంగా తయారు చేస్తారు. అజ్ఞాన రాత్రిని జ్ఞానం అనే పగల్లేకి మార్చుతారు. అందుకే చెప్తారు, సద్గురు వచ్చినారు, జ్ఞానం అనేటువంటి అమృతాన్ని తాగించి నరకాన్ని స్వర్గంగా చేసినారు, రాత్రిని పగలుగా చేసినారు అని. తో శివరాత్రి అర్థం గురించి కూడా ఎవ్వరికీ తెలియదు. భగవంతుడు నిరాకారుడు. అన్ని పండుగలకి శ్రీకృష్ణ జన్మాష్టమి అంటారు, శ్రీరామ నవమి అంటారు, దుర్గాష్టమి అంటారు. అట్లా ప్రతి ఒక్క పండుగకి ఆ రోజుని ప్రత్యక్షంగా చెప్తారు. కానీ పరమాత్ముడి జయంతికి శివ అమావాస్య అన్నారు, శివరాత్రి అంటారు. ఎందుకు శివ జయంతి అన్నారు, శివరాత్రి అంటారు? దీని అర్థాన్ని కూడా మనం తెలుసుకోవాలి కదా. ఊరికే చెప్తా ఉంటారు. దాని ఉపవాసం అంటే ఏమి, జాగరణ అంటే ఏమి, తుమ్మిపూలతోనే ఎందుకు పూజ చేయాలి, మూడాకుల బిల్వపత్రితో ఎందుకు పూజ చేయాలి, మృదు మధురమైన పదార్థాలతో అభిషేకం ఎందుకు చేయాలి, ధారాపాత్ర ఎందుకు ఉంటుంది, ఇవన్నీ ఆధ్యాత్మిక రహస్యాలు ఉన్నాయి కదా. నంది ఎందుకు ఉంటుంది, 2 నందులు ఎందుకు చూపిస్తారు, ధ్వజస్తంభం దగ్గర ఒక నంది, గర్భగుడి ముందు ఒక నంది, ఇవన్నీ రహస్యాలు. 3 గీతలు శివలింగం పైన ఎందుకు, మధ్యలో ఎర్రటి చుక్క దేనికి? ఇప్పుడు పిల్లలైన మనం అన్ని విషయాలు బాబా క్లియర్ కట్గా మనకి తెలియచేస్తున్నారు కదా. తో బాబా అంటున్నారు, ఇది బ్రహ్మ యొక్క బేహద్ రాత్రి. బాబా సంగమంలో వచ్చి రాత్రిని పగలుగా, నరకాన్ని స్వర్గంగా తయారు చేస్తారు. శివరాత్రి అర్థం గురించి కూడా ఎవరికీ తెలీదు. భగవంతుడు నిరాకారుడు. మనుషుల శారీరక పేర్లు అన్ని జన్మల్లోనూ మారుతాయి, ఒక జన్మలోనే మారుతాయి. పుట్టినింటిలో ఒక పేరుంటే అత్తగారింట్లో పేరు బలం లేదంటే మార్చుతారు. కానీ నాకు శారీరకమైన పేరు లేదు బాబా అంటున్నారు. నా పేరు ఎల్లప్పుడూ శివానే, శివుడే. నేను కేవలం ఈ వృద్ధ వానప్రస్థ తనువుని ఆధారంగా తీసుకుంటాను. ఇతడు పూజ్యునిగా ఉండేవాడు, పూజారిగా అయ్యారు. శివబాబా వచ్చి స్వర్గాన్ని రచిస్తున్నారు. మనం వారి పిల్లలమైనప్పుడు తప్పకుండా స్వర్గానికి అధిపతులుగా అవ్వాలి కదా. మా నాయన స్వర్గం తయారు చేస్తున్నారంటే నేను స్వర్గానికి అధిపతి ఎందుకు కాకూడదు? తప్పకుండా అవుతాను. మా నాయన ఇల్లు కడుతున్నారంటే ఆ ఇంటికి యజమాని నేను కదా. శివబాబా ఉన్నతోన్నతమైన వారు. బ్రహ్మ విష్ణు శంకర్లకి కూడా తమ తమ పాత్రలున్నాయి. ప్రతి ఒక్క ఆత్మలోనూ సుఖము దుఃఖము యొక్క పాత్ర రచింపబడి ఉంది. మనం శివబాబా వారసులయ్యాము. శివబాబా మనల్ని స్వర్గవాసులుగా తయారు చేస్తున్నారు, మీకు తెలుసు. కావుననే వారిని అందరూ స్మృతి చేస్తారు. భగవంతుడా దయ చూపించండి తండ్రి అని సాధువులు కూడా సాధన చేస్తారు. ఎందుకంటే ఇక్కడ దుఃఖం ఉంది. కావున నిర్వాణ ధామానికి వెళ్ళిపోవాలనుకుంటారు. వద్దే ప్రపంచమని. ఆత్మ పరమాత్మలో లీనమైపోతుంది, లేదా ఆత్మనే నేను పరమాత్మను అని భావించడం తప్పు. ఆత్మనైన నేను పరంధామంలో ఉండేవాడిని అని ఇప్పుడు మీరు చెప్తారు. ఆ తర్వాత మళ్ళీ దేవతా కులంలోకి వస్తాము. మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్తాము ఇప్పుడు అర్థమైంది కదా మనకి. ఫస్ట్ ప్రపంచం పరంధామంలో ఉంటాము, ఆ తర్వాత దైవీ ప్రపంచంలోకి వస్తాం. తర్వాత 84 జన్మలు తీసుకుంటాం. ఆత్మలైన మనము వర్ణాలలోకి వస్తాం. శివబాబా జనన మరణాల్లోకి రారు. ఆయనకి పుట్టుక మరణము లేదు. ఆయనకు కూడా పుట్టుక మరణము ఉంటే మనల్ని ఎవరు ఈ జనన మరణ చక్రాల నుంచి దూరం చేసేవాళ్ళు, విముక్తినిచ్చేవాళ్ళు?
కేవలం నారాయణి వంశం మాత్రమే ఉండేది. క్రైస్తవ వంశంలో ఎడ్వర్డ్ ది ఫస్ట్, ఎడ్వర్డ్ ది సెకండ్, థర్డ్ అంటూ వంశం ఏ విధంగా ఉంటుందో అలాగే సత్యుగంలో కూడా మొదటి లక్ష్మీనారాయణులు, రెండవ లక్ష్మీనారాయణులు అలా 8 తరాల వంశం నడుస్తుంది. అంటే బాబా ఏమంటున్నారు, 8 తరాల వంశం నడుస్తుంది. ఇప్పుడు బ్రాహ్మణులైనా మీ 3వ నేత్రం తెరుచుకోండి. బాబా కూర్చొని ఆత్మలతో మాట్లాడుతున్నారు. మీరు ఈ విధంగా 84 జన్మల చక్రాన్ని తిరిగి ఇన్ని జన్మలను తీసుకుంటూ వచ్చారు. వర్ణాల చిత్రాన్ని కూడా ఒకటి తయారు చేస్తారు. అందులో దేవతలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఉన్నారు. బ్రాహ్మణులు లేరు, శివబాబా కూడా లేరు. ఇప్పుడు బ్రాహ్మణులైన మనము పిలక స్థానంలో ఉన్నామని మీకు తెలుసు. అందుకే కులరూపేణ బ్రాహ్మణులు పిలక పెట్టుకుంటారు. పిలక ఎవరు పెట్టుకుంటే వాళ్ళు లౌకిక బ్రాహ్మణులని అర్థం. ఇప్పుడు మనం ప్రత్యక్షంగా ఈశ్వరీయ సంతానంగా ఉన్నాం. ఈ సహజ రాజయోగము మరియు జ్ఞానము ద్వారా మనకు అపారమైన సుఖ సంపదలు లభిస్తాయి. అపారమైన అఖీచారు లెక్కలేనంత సుఖము, శాంతి. ప్రపంచంలో కొంచెం కూడా రుచి చూసేకి లేదు. ధనం సంపాదిస్తున్నారు కానీ సుఖము, శాంతి లేదు, ఆనందం లేదు. కొందరు సూర్యవంశీ రాజధాని వారసత్వాన్ని తీసుకుంటారు, కొందరు చంద్రవంశీ వారసత్వాన్ని తీసుకుంటారు. మొత్తం రాజధాని అంతా ఇప్పుడు స్థాపించబడుతోంది. ప్రతి ఒక్కరూ తమ పురుషార్థం ద్వారా ఆ పదవిని పొందుతారు. ఇప్పుడు చదువుతూ చదువుతూ మేము శరీరాన్ని వదిలితే ఏ పదవిని పొందుతాము అని ఎవరైనా అడిగినట్లయితే బాబా చెప్పగలరు. యోగము ద్వారానే ఆయుష్ పెరుగుతుంది, వికర్మలు వినాశం అవుతాయి. పతితుల నుండి పావనులుగా అయ్యేందుకు ఇంకా వేరే ఉపాయమే లేదు. పతిత పావన రాండి అని భగవంతుడినే గుర్తుకు చేసుకుంటారు, కానీ ఆ భగవంతుడు ఎవరు అన్నదే ఎవ్వరికీ తెలియదు. నేను భారతదేశంలోనే వస్తానని బాబా చెప్తున్నారు. నా జన్మస్థానం ఇది. సోమనాథ ఆలయం ఎంత అద్భుతంగా ఉందో బాబా పిల్లలకు అర్థం చేస్తున్నారు. భక్తి మార్గంలో ఆ తర్వాత స్మృతి చిహ్నాలు తయారవ్వడం ప్రారంభమవుతుంది. మొట్టమొదట సోమనాథ దేవాలయాన్ని ప్రతిష్ఠిస్తారు, ఆ తర్వాత మిగతా దేవాలయం. బాబా అంటున్నారు, ఈ సహజ రాజయోగం ద్వారా, జ్ఞానం ద్వారా మనకు అపారమైన సుఖశాంతులు లభిస్తాయి. కొందరు సూర్యవంశీ రాజధాని వారసత్వాన్ని తీసుకుంటారు, కొందరు చంద్రవంశీ రాజధాని వారసత్వాన్ని తీసుకుంటారు. మొత్తం అంతా ఇప్పుడు స్థాపించబడుతుంది. ప్రతి ఒక్కరూ తమ పురుషార్థం ద్వారా పదవిని పొందుతారు. ఇది అండర్లైన్ చేసుకునేటువంటి మాట. ఇప్పుడు చదువుతూ చదువుతూ మేము శరీరాన్ని వదిలితే ఏ పదవిని పొందుతామే అని ఎవరైనా అడిగితే బాబా చెప్పగలరు. మన పురుషార్థాన్ని బట్టి, ఎట్లా టీచరు స్కూల్లో పిల్లల యొక్క చదువుని బట్టి చెప్తాడు కదా, ఈ పిల్లోడు పాస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా అని. యోగము ద్వారానే ఆయుష్ పెరుగుతుంది, వికర్మలు వినాశం అవుతాయి. పతితుల నుండి పావనులుగా అయ్యేందుకు ఇంకా వేరే ఉపాయమే లేదు. పతిత పావన అని అనడంతో భగవంతుడు గుర్తుకొస్తాడు, కానీ ఆ భగవంతుడు ఎవరు అన్నదే ఎవరికీ తెలియదు. నేను భారతదేశంలోనే వస్తానని బాబా చెప్తున్నారు. ఇది నా జన్మస్థానం. సోమనాథ ఆలయం ఎంత అద్భుతంగా ఉందో బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. భక్తి మార్గంలో ఆ తర్వాత స్మృతి చిహ్నాలు తయారవుతాయి. ఇతడు పూజారిగా అయినప్పుడు మొట్టమొదట సోమనాథుని మందిరాన్ని తయారు చేస్తాడు. బ్రహ్మబాబానే విక్రమాదిత్య మహారాజుగా అవుతారు. ద్వాపర యుగంలో ఆయనే సోమనాథ మందిరాన్ని కట్టించి బంగారు వజ్రలింగాన్ని స్థాపన చేస్తారు, బంగారు దేవాలయాన్ని కట్టిస్తారు. అందుకే 18 సార్లు మహమ్మద్ గజనీ దండయాత్ర చేసి మన దగ్గర ఉండేటువంటి వజ్ర వైడూర్యాలన్నింటినీ ఒంటెలలో తీసుకెళ్ళిపోతారు. అందుకే బాబా అంటున్నారు ఇక్కడ, ఇతడు పూజారిగా అయినప్పుడు మొట్టమొదట సోమనాథుని మందిరాన్ని తయారు చేస్తారు. శివబాబా పైన ప్రేమ కదా, శివబాబాని ఫస్ట్ పూజిస్తారు. భారతదేశం సత్యత్రేతాయుగాల్లో చాలా సుసంపన్నంగా ఉండేది. మందిరాల్లో కూడా అపారమైన ధన సంపద ఉండేది. భారతదేశం వజ్రతుల్యంగా ఉండేది. ఇప్పుడు భారతదేశం పూర్తిగా నిరుపేదగా
గవ్వ సమానంగా అయిపోయింది. ఆ తర్వాత బాబా వచ్చి భారతదేశాన్ని వజ్రతుల్యంగా చేస్తున్నారు. సృష్టికర్త ఎవరు అని మీరు ఎవరినైనా అడిగితే అతడు పరమాత్మ అంటారు. మరి అతడు ఎక్కడున్నాడు? సర్వవ్యాపి అంటారు. ఈ వృక్షమంతా శిథిలావస్థకు చేరుకుంది అని బాబా అంటారు. బాబా మమ్మాల సింహాసన అధికారులుగా అయ్యేందుకు మేము అర్హులుగా అయ్యామా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. సో బాబా అంటున్నారు, బాబా మమ్మాల సింహాసన అధికారులుగా అయ్యేందుకు మేము అర్హులుగా అయ్యామా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. ఈ ప్రపంచమే పతిత ప్రపంచం, పవిత్రతయే ముఖ్యమైనది. ఇప్పుడు ఆరోగ్యము లేదు, సంపద లేదు, ఏంటివి లేవు. డబ్బులు ఒకటి సంపాదించుకుంటున్నారు, కానీ ఏం లాభము? అంతే ఖర్చు పెడుతున్నారు, అంతే ఆరోగ్యం లేదు, ఐశ్వర్యం లేదు, ఆనందము లేదు. ఇది మృగతృష్ణ సమానమైన రాజ్యం. దీనికి దృష్టాంతంగా దుర్యోధని కథ శాస్త్రాల్లో వ్రాయబడి ఉంది. ఎక్కడ నీళ్లున్నాయని పోతే అక్కడ నీళ్లుండవు, ఎక్కడ నీళ్లు లేవని పోతే అక్కడ నీళ్లుంటాయి. దుర్యోధనుడు అని వికారులని అంటారు. వ్యూధన అంటే ఆలోచన, అంటే చెడు ఆలోచనలు కలిగిన వాళ్ళే దుర్యోధనులు. దుశ్శాసనుడు అంటే చెడు శాసనాన్ని చేసేవారే దుశ్శాసనుడు. అంతే, చెడు అన్నీ చెడువే. వికారులను అంటారు. మా పరువు నిలబెట్టు అని ద్రౌపది అంటుంది. అందరూ ద్రౌపదులే కదా ఈ ప్రపంచంలో. ఇప్పుడు ఈ పిల్లలు స్వర్గ ద్వారాలు తెరుస్తున్నారు. అతడు శంకరాచార్యుడు, వీరు శివాచార్యులు. బాబా శివాచార్యులు కదా. బాబా ఎంత బాగా అర్థం చేయిస్తారు. ఎవరి బుద్ధియోగం అయితే పూర్తిగా జోడించబడి ఉంటుందో వారిలో ధారణ కూడా జరుగుతుంది, లేకపోతే జరగదు. జ్ఞానాన్ని బ్రహ్మచర్యంలోనే అభ్యసించడం జరుగుతుంది కదా. లౌకికంగా కూడా పెళ్లి కాక ముందే చదువుకుంటారు కదా, పెళ్ళి అయినాక ఏ ఒక్కరు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ మీరు కమల పుష్ప సమానంగా ఉండాలని బాబా అంటారు. మీరు ఇరువైపులా బాధ్యతని నిర్వర్తించాలి. సంసారంలో ఉన్న తర్వాత, గృహస్థంలో ఉన్న తర్వాత అన్ని బరువు బాధ్యతలని నిభాయించాలి. బాబా ఇక్కడే ఉండమనరు. మనకు వీలైనంత సమయము జ్ఞానము, యోగము, సేవలో పాల్గొనాలి. తద్వారా మన ప్రాప్తి, మన భాగ్యం, మన సేవ, మన అదృష్టం అది. అంతే, ఎవరికి ఎంత కావాలో చేసుకోవచ్చు. ఎవరి బుద్ధియోగం అయితే పూర్తిగా జోడింపబడి ఉంటుందో వారిలో ధారణ కూడా జరుగుతుంది. జ్ఞానాన్ని బ్రహ్మచర్యంలోనే అభ్యసించడం జరుగుతుంది. గృహస్థ వ్యవహారంలో ఉంటూ మీరు కమల పుష్ప సమానంగా ఉండాలి. మీరు ఇరువైపులా బాధ్యతని నిర్వర్తించాలి. తప్పకుండా బాబా అంటారు, పుట్టిన వాళ్ళు చనిపోవాల్సిందే కదా. మరణించేందుకు ముందుగా మనుషులకు మంత్రాన్ని ఇస్తారు. ఇప్పుడు మీరందరూ మరణించాల్సే ఉంది, అంతే కదా. ప్రపంచమే పోతుందంటే మనమేముంటామా? మహాకాలుణ్ణైన నేను అందరినీ తిరిగి నాతో తీసుకెళ్ళడానికి వచ్చాను. మరి ఎంతో సంతోషం కలగాలి కదా. పుట్టింటికి పోతామంటే ఎంత అక్కాయిలకి, ఎంత 70 ఏళ్ళు 80 ఏళ్ళు అయినా వాళ్ళ అన్న వచ్చినారు పుట్టింటికి పిలుచుకోబోయేకి అంటే, వాళ్ళ నాయన వచ్చినాడు అంటే ఎంత ఖుషి అయిపోతారు. సో బాబా వచ్చినారు మనల్ని మన పుట్టింటికి తీసుకుపోయేకి, పరంధామానికి. మరి ఎంత ఖుషి ఉండాలి అంటున్నారు బాబా. ఏడుంటుంది ఈ ప్రపంచమే శాశ్వతం అనుకొని ఇక్కడే మునిగి తేలుతున్నాం. మరి ఎంతో సంతోషం ఉండాలి కదా. ఎవరైతే బాగా చదువుతారో వారు స్వర్గానికి అధిపతులుగా అవుతారు. చదవకపోతే ప్రజా పదవిని పొందుతారు. మీరు రాజ్య పదవిని పొందేందుకు ఇక్కడికి వచ్చారు. ఇది ఒక చదువు. ఇందులో అంధశ్రద్ధ విషయం లేదు, మూఢనమ్మకం లేదు. చెప్పిందే వినాలని ఆలోచించవచ్చు. ఈ చదువు రాజ్యం కోసమే. ఏ విధంగా చదువులో లాయర్గా అవ్వాలనే లక్ష్యం ఉన్న కారణంగా బుద్ధి యోగాన్ని తప్పకుండా టీచర్తో జోడిస్తారో, అలాగే మిమ్మల్ని భగవంతుడు చదివిస్తారు కాబట్టి వారితో బుద్ధి యోగాన్ని జోడించాలి. నేను పరంధామం నుండి చాలా దూరం నుండి వస్తానని బాబా అంటారు. పరంధామం ఎంత ఉన్నతమైనది, సూక్ష్మవతనం కన్నా దూరంగా ఉంది. ఆ పరంధామం నుండి వచ్చేందుకు నాకు ఒక్క క్షణం పడుతుంది. వారికన్నా వేగంగా వెళ్ళే వస్తువు ఇంకేదీ లేదు. బాబా కంటే వేగంగా పోయే వస్తువు ఎక్కడుంది? ఆయన రావడానికి ఒక క్షణమే పడుతుంది. ఒక క్షణంలో కూడా మైక్రో సెకండ్. ఎంతసేపు వస్తారు, ఎంతసేపు పోతారు.
ఇంకేదీ లేదు. నేను క్షణంలో జీవన్ముక్తినిస్తాను. జనకుని ఉదాహరణ కూడా ఉంది కదా. ఇప్పుడు ఇది నరకంగా పాత ప్రపంచంగా ఉంది. కొత్త ప్రపంచాన్ని స్వర్గం అంటారు. బాబా నరకాన్ని వినాశనం చేయించి స్వర్గాధిపతులుగా చేస్తున్నారు. మిగిలిన ఆత్మలందరూ శాంతిధామంలోకి వెళ్ళిపోతారు. ఆత్మకు వినాశం కాదు, ఆత్మలోని పాత్ర కూడా వినాశం కాదు. మరి అటువంటి ఆత్మ పెద్దగా చిన్నగా ఎలా అవుతుంది? అలాగే ఆత్మ ఎలా మరణిస్తుంది? ఆత్మ రూపమే చిన్న బిందువు. అది పెద్దగా చిన్నగా అవ్వదు, మరణించదు. మీరు భగవంతుడైన తండ్రి విద్యార్థులు, దేవాది దేవుని యొక్క విద్యార్థులు. దేవాది దేవుణ్ణి జ్ఞానసాగర్లు, ఆనంద సాగర్లు అని అంటారు. మరి వారు మనల్ని చదివిస్తున్నారు. ఈ చదువు ద్వారా మనం దేవీ దేవతలుగా అవుతామని మీకు తెలుసు. ఇప్పుడు మీరు భారతదేశానికి సేవ చేస్తున్నారు. మీరేం చేస్తున్నారు అంటారు కదా. మొట్టమొదట బాబా పిల్లలుగా అవ్వాలి. ఇతర స్థానాల్లో గురువుల వద్దకు వెళ్తారు. అక్కడ వారు గురువులకు చెందిన వారిగా అవుతారు, అనగా వారిని గురువుగా చేసుకుంటారు. ఇక్కడ ఉండేది తండ్రి పిల్లల సంబంధం. ఇక్కడ గురు శిష్యుల సంబంధం లేదు. కావున మొట్టమొదట తండ్రికి పిల్లలుగా కావాలి. తండ్రి తన పిల్లలకు తన ఆస్తినిస్తారు. పిల్లలు, మీరు ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకోండి. మీలోని పనికిరానివన్నీ నాకు ఇచ్చేయండి. నా సర్వస్వము మీది అని బాబాకు చెప్పండి. బాబా దగ్గరుండే సర్వస్వము మీదిగా అయిపోతుంది. దేహ సహితంగా మీ వద్ద ఏదైతే ఉందో నాకు ఇచ్చేయండి. నేను మీ ఆత్మను మరియు శరీరాన్ని రెండింటినీ పవిత్రం చేసేస్తాను. ఆ తర్వాత రాజ్య పదవిని ఇస్తాను. మీ దగ్గర ఏదైతే ఉందో దానంతటినీ బలి చేసినట్లయితే మీకు జీవన్ముక్తి లభిస్తుంది. అంటే ఓం శాంతి సెంటర్లో ఇచ్చేయాలని కాదు, అంతా భగవంతుండే అని చెప్పి మనసు ద్వారా, హృదయం ద్వారా దానిపైన మోహమమకారాలు తీసేసి ట్రస్టీగా ఉండి సంభాళించాలి. అవసరమైనంత, చేతనైనంత, వీలైనంత బాబా వాళ్ళ సేవలో ఉపయోగించాలి. అది కానీ బాబా అంటున్నారు విశేషంగా ట్రస్టీగా ఈ సంభాళన చేయాలి. బాబా అంటున్నారు ఏదైతే ఉందో మీ దగ్గర ఉన్న పాతదంతా నాకు ఇచ్చేయండి. నేను మీ ఆత్మను శరీరాన్ని రెండింటినీ పవిత్రంగా చేసేస్తాను. ఆ తర్వాత రాజ్య పదవిని కూడా ఇస్తాను. మీ దగ్గర ఏదైతే ఉందో దానంతటినీ బలి చేసినట్లయితే మీకు జీవన్ముక్తి లభిస్తుంది. బాబా ఈ సర్వస్వము మీదే. పిల్లలు, మీరు నన్ను మీ వారసునిగా చేసుకోండి అని బాబా అంటారు. నేను 21 జన్మలు మిమ్మల్ని వారసునిగా చేస్తాను. మీరు కేవలం నా మతం పైన నడవండి. వ్యాపార వ్యవహారాలు చేసుకోండి. విదేశాలకు వెళ్ళండి. కేవలం నా శ్రీమతం పైన నడవండి. జాగ్రత్తగా ఉండండి. మాయ గడియ గడియ వెంటాడుతూ ఉంటుంది. ఏ వికర్మలు చేయకూడదు. శ్రీమతం పైన నడిస్తే శ్రేష్టంగా అవుతారు. ఇంపార్టెంట్ అది. అచ్చా, मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। ధన్యవాదాలు ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు తండ్రి. సారాంశం: ఆత్మ మరియు శరీరం రెండింటినీ పవిత్రంగా చేసుకునేందుకు దేహసహితంగా మీ వద్ద ఏదైతే ఉందో దాన్నంతటినీ బాబాకు అప్పజెప్పి వారి శ్రీమతం పైన నడవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ కదా. అన్నీ నీవే బాబా అంటాము, మళ్ళీ అన్నీ నావే అనే మోహ మమకారాల్లో చిక్కుంటాం కదా. అందుకోసమే బాబా ఏమంటున్నారు, మీ దగ్గర ఉండేదంతా నాకు ఇచ్చేయండి అంటున్నారు. బాబా స్వహా చేసేయండి అంటున్నారు. అప్పుడు బాబా శ్రీమతం పైన నడిస్తే స్వహా చేసినట్లే కదా. తల్లి తండ్రి సింహాసనానికి అర్హులుగా అయ్యేందుకు స్వయాన్ని అర్హులుగా తయారు చేసుకోవాలి. అర్హులుగా అయ్యేందుకు ముఖ్యంగా పవిత్రతని ధారణ చేయాలి. పవిత్రతనే ఇంపార్టెంట్. ఎంత నేను పవిత్రంగా ఉంటానో అంతే బాబా యొక్క జ్ఞాన ధారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. వరదానం: సంగమ యుగంలో అతీంద్రియ సుఖము యొక్క అనుభవం చేసుకునే డబల్ ప్రాప్తి యొక్క అధికారులుగా కండి.
ఏ పిల్లలైతే సంగమయుగంలో అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేసుకుంటారో వారికి సదా శాంతి మరియు సంతోషం డబల్ ప్రాప్తి యొక్క నశ ఉంటుంది. ఎందుకంటే అతీంద్రియ సుఖంలో ఈ 2 ప్రాప్తులు ఇమిడి ఉంటాయి, సుఖము శాంతి. సంతోషం యొక్క నశ ప్రాప్తి ఉంటుంది, ప్లస్ శాంతి కూడా ఉంటుంది. ఇప్పుడు పిల్లలైన మీకు బాబా మరియు వారసత్వం యొక్క ప్రాప్తి ఏదైతే లభిస్తోందో అది మొత్తం కల్పంలో ఇంకెప్పుడూ లభించదు. ఈ సమయం యొక్క ప్రాప్తి, ఈ సమయంలో ప్రాప్తించిన అతీంద్రియ సుఖము మరియు జ్ఞానము మొత్తం కల్పంలో ఎప్పుడూ ప్రాప్తించదు. కావున ఈ డబల్ ప్రాప్తి యొక్క అధికారులుగా కండి. స్లోగన్: పరస్పర సంస్కారాలను తెలుసుకుంటూ వారితో కలిసి నడుచుకోవడమే ఉన్నతికి సాధనం. పరస్పర సంస్కారాలను తెలుసుకుంటూ వారితో కలిసి నడుచుకోవడమే ఉన్నతికి సాధనం. మాతేశ్వరి మమ్మ యొక్క నెల నడుస్తోంది. మమ్మ యొక్క మధుర మహావాక్యం కొంచెం చిన్న మురళి కాబట్టి పంపించడం జరిగింది. సత్యమైన చక్రవర్తి అయిన పరమాత్మతో సత్యంగా ఉండండి. ఈ సమయంలో మన తండ్రి అయిన పరమాత్మ ద్వారా నిరంతరం నా స్మృతిలో ఉండండి అనే ఆజ్ఞ లభించింది. యోగానికి అర్థము ఈశ్వరీయ స్మృతిలో ఉండడం, అంతేకాని ధ్యానంలో ఉండడము యోగానికి అర్థం కాదు. అంటే ట్రాన్స్లో పోవడం. నడుస్తూ తిరుగుతూ పనిపాట్లు చేసుకుంటూ బాబా స్మృతిలో ఉండే మీ సహయోగము దీనినే తెగిపోని అఖండ యోగము అంటారు. కానీ ఇందులో నిరంతరంగా ఉండే ప్రాక్టీస్ అవసరం. ఒకవేళ వారి ఆజ్ఞ పైన ఆజ్ఞాకారులై ఉండకపోతే, ఏదైనా అవజ్ఞ చేస్తే తప్పకుండా శిక్ష లభిస్తుంది. వారి ఆజ్ఞ నేను ఎటువంటి కర్మను చేస్తానో నన్ను చూసి మీరు కూడా అడుగుపైన అడుగు వేయండి, లేదంటే మాయ చెంపదెబ్బ తగులుతుంది. సత్యమైన చక్రవర్తి అయిన పరమాత్మతో సత్యంగా ఉండండి. మాయ విఘ్నాలు ఏవైతే పీడిస్తున్నాయో వాటిని కూడా బాబా ముందు ఉంచితే వారి సహాయం ద్వారా మాయ తొలగిపోతుంది, దారి క్లియర్ అయిపోతుంది. తర్వాత ఎక్కడ కూర్చోబెట్టినా, ఎలా నడిపించినా, ఏది తినిపించినా దారి క్లియర్ అయిపోతుంది. ఇలా తోడునిచ్చేందుకు చాలా ధైర్యం కావాలి. ఇటువంటి మహాన్ సౌభాగ్యశాలులు పూర్తిగా చాలా కొద్దిమంది తయారవుతారు. వారే విజయమాలలోకి వస్తారు. మిగిలిన భాగ్యశాలులు ఏదో కొంత తీసుకొని వెళ్ళి ప్రజలుగా అవుతారు. కానీ లభించిన కొంచెంకే సంతోషపడిపోకూడదు. సంపూర్ణంగా తీసుకోవడం మీ కోరిక ఉండాలి. సాహసాన్ని పెట్టండి, ముందుకు పోవాలి. మాయ విఘ్నాలు వేస్తుంది, కానీ దానిపైన విజయాన్ని పొందాలి. ఇందులో ఏదైనా పొరపాటు జరిగినట్లయితే నిశ్చయంలో లోపం ఉన్నట్లు, ధారణలో లోపం ఉన్నట్లు. ఇదైతే మీ తప్పు. ఇందులో లోకనిందలు, కులమర్యాదలు తొలగించుకోవాల్సి ఉంటుంది. వీటిని తొలగించుకుంటేనే సత్యమైన పారలౌకిక దైవీ మర్యాదను పొందగలరు. ఈ వికారీ ప్రపంచమైతే లోక మర్యాదలకు లొంగిపోతే ఈ దైవీలోక సభ్యులుగా అవలేరు. ఒకవేళ ఆ లోక మర్యాదలకు లొంగిపోతే అయ్యో వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, ఇదెట్లా అదెట్లా అనుకుంటే దైవీలోక సభ్యులుగా అవ్వలేరు. ఇప్పుడు కళ్యాణార్థం ఈశ్వరీయ సలహా అయితే ఇవ్వబడుతుంది. ఏం చెయ్యాలి, ఏది ఉచితము, ఏది యథార్థము అనేది బాబా ఇప్పుడు మనకు చెప్తున్నారు. దాని ద్వారా మన బుద్ధి ద్వారా మనం నిర్ణయించుకోవాలి. అవ్యక్త సూచన: సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ని సరళంగా చేసుకోండి. సహనశీలులుగా కండి. సరళ చిత్తులే సదా హర్షితంగా ఉంటారు. హర్షిత చిత్తులు అంటే అందరినీ ఆకర్షిస్తారు. హర్షితం అన్న మాటకు అర్థమే అతీంద్రియ సుఖంలో తెలియాడడం. జ్ఞాన స్మరణ చేస్తూ అవ్యక్త స్థితిని అనుభవం చేస్తూ అతీంద్రియ సుఖంలో ఉండాలి. దీనినే హర్షితత్వం అంటారు. దీనికోసం సాక్షి స్థితి అనే సీటు పైన సెట్ అయి మాయ మరియు ప్రకృతి ఆడే పపెట్ షోను మనోరంజనంగా చూడండి. ఎంత బాగా చెప్తున్నారు చూడండి బాబా. ఏదేది జరుగుతుందో అదంతా మాయ యొక్క పపెట్ షో. పపెట్ షో అంటే తోలుబొమ్మలాట. తోలుబొమ్మలాటలలో
ఆడిచ్చేవాడు వెనక ఉంటాడు కదా, దాన్ని అనుకుంటే అప్పుడు మనకి ఏమి ఇబ్బంది ఉండదు. ఓం శాంతి. ధన్యవాదాలు బాబా.